ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడ్డం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం హరీష్ రావు అని ఎక్స్లో కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు మూతపడేలా చేస్తున్నారు కూడా విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.